గత ఎన్నికల్లో ఓటమి అనంతరం వైఎస్ఆర్సీపీ ఒంటరి పోరాటం చేస్తుంది. ప్రజల అండదండలతో మళ్లీ అధికారంలోకి రావాలని ప్రణాళికలు రచిస్తుంది. ఈ క్రమంలో వైసీపీ అధినేత వైఎస్ జగన్ పలు కీలక పదవులు భర్తీ కూడా చేపట్టిన సంగతి తెలిసిందే. మరోవైపు కొందరు బడా నేతలే వైసీపీని వీడి వెళ్తుండడం ఆలోచించాల్సిన విషయమే. వైసీపీ అధికారం వీడి కేవలం 3 నెలలు మాత్రమే అయింది. ఇంతలోనే వైసీపీ ప్రతిష్ట దిగజార్చడానికి టీడీపీ అధినేత చంద్రబాబు పన్నని వ్యూహమూ లేదు. రాష్ట్రంలో నెలకొంటున్న అన్ని పరిస్థితులను ఎదుర్కొంటున్న సమస్యలను వైసీపీ పైకి నెట్టేసి కక్షపూరిత రాజకీయాలు చేస్తున్నారు. అందులో భాగమే శ్వేతపత్రాల విడుదల, శ్రీవారి లడ్డూ ప్రసాద వివాదం. ఇలాంటి తరుణంలో ఒంటరైన వైసీపీ ఈ సమస్యలన్నింటి నుంచి బయటపడే మార్గం లేక ఉక్కిరిబిక్కిరి అవుతుంది. అదే సమయంలో వైసీపీకి మద్దతుగా నిలిచే పార్టీలు ఏ ఒక్కటి లేవని ఖచ్చితంగా చెప్పొచ్చు. అందుకే ఎలాంటి జంకు లేకుండా ప్రజల అభిమానాన్ని ఆసరాగా చేసుకుని వైసీపీ ఒంటరి పోరాటం చేస్తుంది. ఈ నేపథ్యంలో కామ్రేడ్స్ మాత్రమే వైసీపీకి కొంత ఊరటిచ్చేలాగా కనిపిస్తున్నారు. రాష్ట్రంలో నెలకొన్న సమస్యలపై సిపిఎం కూటమి నేతలపై బాహటంగానే విమర్శలు చేస్తూ వైసీపీలో బాటలో నడుస్తుంది. వరద విపత్తు గురించి, లడ్డు వివాదం గురించి సిపిఎం పొల్ బ్యూరో మెంబర్ బివి రాఘవులు ఇటీవలే విజయవాడలోని ఏచూరి సీతారాం సంస్మరణ సభలో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. కులం, మతం విషయాలను రాజకీయాలకు అపరాధించరాదని ప్రభుత్వానికి సూచించారు. ఇవి ఒక రకంగా వైసీపీకి ఊరట కలిగించాయి. మరోవైపు వైసీపీ నేతలు ఏపీలో అధికార పక్షానికి వ్యతిరేకంగా పోరాటాలు చేయాలంటే కమ్యూనిస్టులతో కలిసి ముందుకు పోవాలనేది పలువురు రాజకీయ విశ్లేషకులు సూచిస్తున్నారు.